హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ నేను మీకు మరొక మంచి హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీ. పిల్లలకి మనం ఈ బీట్రూట్ చపాతీ చేసిస్తే, బీట్రూట్ రోటీ, బీట్రూట్ పరోటా, ఎనీథింగ్ ఇది చేసిస్తే మనం దీంట్లో వెజిటబుల్ ఇస్తున్నాము, తర్వాత ఒక గ్రెయిన్స్ ఇస్తున్నాము. హెల్దీ అనమాట ఇది. సో గబగబా వీడియోలోకి వెళ్ళిపోదాం. చక్కచక్క చూసేయండి, టక్టకా చేసేసుకోండి. మీకు కనుక నా వీడియోస్ యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. ముందుగా ఒక మిక్సీ జార్లో ఒక చిన్న అల్లం ముక్క, ఒక పచ్చిమిరపకాయ, ఒక 2 నుంచి 3 వెల్లుల్లి రెబ్బలు, తర్వాత ఒక పెద్ద బీట్రూట్ సన్నగా తరుక్కుని అది కూడా వేసేసుకొని దీంట్లో కొంచెం నీళ్లు పోసి ఇలా మంచిగా పేస్ట్ చేసుకోండి. ఈ బీట్రూట్ పేస్ట్ మనం జింజర్ గార్లిక్ కూడా వేసాం కాబట్టి మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఉత్త రోటీలే తినేయచ్చండి, అంత బాగుంటాయి అన్నమాట. సో నేను ఇవాళ గోధుమ పిండిలో ఒక రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుని మనం ఈ పేస్ట్ వేసి ఫస్ట్ కలుపుకుంటాం. నీళ్లు పోయకండి, అస్సలు నీళ్లు పోయకండి. మనం వేసిన పేస్ట్తోనే ఫస్ట్ చపాతీ పిండి కలుపుకోండి. ఒకవేళ మీకు ఈ పేస్ట్ తడి సరిపోకపోతే అప్పుడు కొంచెం నీళ్లు పోసుకోండి. ఫస్ట్ అయితే గబక్కని నీళ్లు పోసేయకండి. ఇలా నేను ఈ పేస్ట్ వేసి మొత్తం ఈ పిండిని చక్కగా, ఆ కలర్ చూడండి ఎంత బాగుందో. ఆ కలర్ చూస్తేనే మనకు తినాలని నోరూరిపోతూ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను ఇది చక్కగా ముద్ద చేసేసుకున్నాను. దీంట్లో మనం ఏం చేస్తామంటే చివరిగా 1 స్పూన్ నూనె వేసి దీన్ని మనం మంచిగా సాఫ్ట్గా డౌ చేసుకోవాలి. సాఫ్ట్గా ఉండాలి పిండి. బాగా చేత్తో ఒక 2 నుంచి 3 నిమిషాలు దీన్ని ఎందుకంటే మన చేతిలో ఉన్న వేడి ఈ పిండిని సాఫ్ట్ చేస్తుందన్నమాట. అందుకే ఆ కాలంలో బాగా ఇలా ఎక్కువసేపు దీన్ని కలిపితే చపాతీలు మృదువుగా 2 వేళ్లతో తుంచేటట్టు ఉంటాయి. ఈ పిండిని మనం నానబెట్టనక్కర్లేదు, ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ వెజిటబుల్ ఉంది కాబట్టి నీరు వస్తుంది తొందరగా ఎక్కువసేపు నాననిస్తే. కాబట్టి మనం దీంట్లో వెంటనే పరోటా చేసేసుకోవచ్చు, చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు మనం వీటిని చిన్న చిన్న పరోటాస్ లాగా ఒత్తేసుకున్న తర్వాత దీన్ని మనం ఘీతో వేయిస్తే చాలా బాగుంటాయి, బటర్తో వేస్తే ఇంకా బాగుంటాయి. మనం ఏం చేస్తామంటే దీనికి ఒక చక్కగా పెరుగుని, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమోటాలు వేసి ఉప్పు, కొంచెం జీలకర్ర పొడి వేసి కలిపేసుకుంటే ఈ పరోటాస్ అలాగే తినేయచ్చండి. దీనికి సైడ్ డిష్ స్పెషల్గా అవసరమే లేదు. ఇవి 2 వైపులా చక్కగా మనం నెయ్యి వేసి లేకపోతే నూనె వేసి దీన్ని నిదానంగా కాల్చుకోవాలి. కమ్మగా చాలా బాగుంటుందన్నమాట ఇది. ఇప్పుడు మనం చూడండి మంచి రంగు వచ్చింది, ఆ కలర్ చూడండి ఎంత బాగుందో. దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటాం. ఇది నేను చెప్పినట్టుగా ఒక రైతా పెట్టుకొని, లేకపోతే మనకు మ్యాంగో పికిల్ ఉంటుంది కదండి, మ్యాంగో పికిల్ పెట్టుకొని దీన్ని ఎంజాయ్ చేసేయచ్చు. దీనికి స్పెషల్గా మీరేం సబ్జీ కూడా చేయగలరు. ఒకవేళ మీరు సబ్జీ చేస్తే ఇది ఫుల్ డయట్ అనమాట. చాలా హెల్దీ చపాతీ. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకైతే చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలిసేంత వరకు ఉంటానండి. మీ విజీ.